బ్యాంకాక్ టు ఫుకెట్ ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఇంకా వెళ్ళాలి. యూజువల్గా అందరు చేసేది ఏంటంటే ట్రిప్కి వెళ్ళినప్పుడు థాయిలాండ్కి బ్యాంకాక్, పటాయా ఈ 2 కవర్ చేసుకొని వచ్చేస్తారు. ఈ మధ్య ఫుకెట్ క్రాబీ యాడ్ అయింది, బట్ అది ఇంకొక సెపరేట్ ట్రిప్గా ప్లాన్ చేస్తున్నారు. కానీ మేము బ్యాంకాక్, పటాయా, ఫుకెట్ ఇదంతా ఒకటే స్ట్రెచ్లో కవర్ చేద్దాము అని ఫస్ట్ పటాయా వెళ్ళాము, తర్వాత బ్యాంకాక్, ఇప్పుడు ఫుకెట్కి ఒకటేసారి ఇంటర్నేషనల్ జర్నీ అండ్ డొమెస్టిక్ జర్నీ చేస్తున్నాం. లోకల్గా ఎయిర్ ఏషియా ఎక్కువ ఫ్లైట్స్ ఉన్నాయి, లేదా థాయ్ ఎయిర్వేస్ కూడా ఉన్నాయి. అది కొంచెం కాస్ట్లీగా అనిపించింది, అందుకే మేము కొంచెం బడ్జెట్లో ఎయిర్ ఏషియా పిక్ చేసుకున్నాం. బట్ సీట్స్ అవన్నీ చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. ఇండికోనే కంజెస్టెడ్ అనుకుంటే ఇవి ఇంకా దగ్గరగా అనిపించాయి. పొడుగున్న వాళ్ళకి ముందు సీట్ తగులుతూ ఉంటుంది, అస్సలు ఫ్రీగా కూర్చోలేరు. 7:30కి టేక్ ఆఫ్ అనుకుంటే 8 o'clockకి క్లియర్ అయింది ట్రాఫిక్. ఇంకప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు. అండ్ ఒక్కసారి ఫ్లైట్ పైకి ఎగిరాక ఆ వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. నేను ఒకసారి పిక్స్ కూడా యాడ్ చేస్తాను. సిటీ ఏమో చాలా పెద్దది, ఫుల్ ఆఫ్ లైట్స్. ఒకవైపు సిటీ లైట్స్, ఇంకోవైపు స్కైలో స్టార్స్. చాలా బాగా వచ్చింది. ఒక పిక్ అయితే ప్రాపర్ బ్లూ స్కై అయితే వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు. నేను చాలా ఫ్లైట్స్లో ట్రావెల్ చేశాను, కానీ ఎప్పుడు ఇంత హెవీ టర్బులెన్స్ ఫేస్ చేయలేదు. ఆల్మోస్ట్ ఫ్లైట్ పడిపోయింది, గాల్లో తేలిపోయాము అన్నట్లుగా అనిపించింది. వితిన్ 1 hour ఫుకెట్లో దింపేశారు, అప్పుడే వచ్చేసిందా అనిపించింది. ఫ్లైట్లో కనీసం వాటర్ కూడా ఇవ్వలేదు. ఆ స్టోరీ నెక్స్ట్ రీలో పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ నుంచి సిటీ లోపలికి వెళ్ళాలి.